దీప తల్లి కాబోతుందని తెలిసి జ్యోత్స్న చేసిన పనికి జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర. ఇంతకు దీప తల్లిగా పోతోందని జ్యోత్స్న ఏం చేసింది? మరి ఆ విషయం సుమిత్ర ఎలా తెలుసుకుంది? జ్యోత్స్న చెంప పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం మీద నవవసంతం రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర అయితే జ్యోత్స్నని కడిగి పారేసింది. ఒక రకంగా నువ్వు చాలా అమాయకురాలివి, తల్లింట్లోంచి వెళ్లిపోతున్నా కనిపించినంత అమాయకురాలివి, నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరం దూరం అయిపోయినా సరే తప్పు దీపం మీద నెట్టేంత అమాయకురాలివి అంటూ చాలా గట్టిగానే ఇచ్చేసింది సుమిత్ర. అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నని అంటుంది, అదేంటి మమ్మీ, ఇప్పుడు మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం అంటావా? అంటే నువ్వే కారణం, నువ్వు కాక ఇంకా దీపే కారణం అని చెప్పని అందాం అనుకుంటున్నావా? అలా అంటే మా ఎంత అమాయకులు నీకు ఇంకెవ్వరూ కనిపించట్లేదని అనుకోవాలి. ఎందుకంటే నువ్వేది చెప్తే అది నిజమని చెప్పి నమ్మటం మా పని అయిపోయింది కదా అని అనేసరికి, అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు, నేను చెప్తోంది నువ్వు ఒక్కసారి విను. దీప వల్లే కదా ఇన్ని గొడవలు జరిగింది, మీరు ప్రస్తుతం గురించి ఆలోచిస్తున్నారు తప్ప జరిగిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకోవట్లేదు అని అంటే, చూడు ఆ రోజున దీప రివాల్వర్లో నుంచి బుల్లెట్ వచ్చిందా లేదా, మీ నాన్న గుండెకి తగులుకుంది దీప బుల్లెట్టా కాదా అనేది పక్కన పెట్టేసాయి. దాని గురించి ఇప్పుడు అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆ రోజున నిజంగా దీప తప్పు చేసే ఉంటే మీ నాన్న క్షమించేవారు కాదు. దీప తప్పు చేయలేదు అని చెప్పి ఆయన అనేవారే కాదు. పైపెచ్చు దీపే చాలా మంచిది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా దీప తప్పు చేసుండకపోవచ్చు. నేను కూతురు అని చెప్పి నీ గురించి ఆలోచిస్తూ నీ మైకంలో పడిపోయి నువ్వన్నదే నిజమని చెప్పి దీపను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండుండొచ్చు. అంటే ఏమంటావు మమ్మీ, ఇప్పుడు దీపే కరెక్ట్ అంటావా? అంటే అవును, దీపే కరెక్ట్. ఆ రోజున దీప నన్ను కాపాడింది, నేను దీపని ఇంటికి తీసుకొచ్చాను. ఈ రోజున కూడా దీపే నన్ను కాపాడింది, నేను దానికి కృతజ్ఞతగా తనని కాపాడాను. ఇది భగవంతుడు రాసిన విధి. అసలు దీప నన్నెందుకు కాపాడాలి చెప్పు? ఆ రోజున నువ్వక్కడ ఉంటే నన్ను కాపాడుండేదానివా? ఖచ్చితంగా కాపాడేదానివి కాదు అంటుంది. అదేంటి మమ్మీ అలా మాట్లాడతావంటే, అవును జ్యోత్స్న, ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు కనీసం నా దగ్గరికి వచ్చి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను ఆపే ప్రయత్నం నువ్వు చేసుంటే, నేను పలానా కారణం వల్ల వెళ్ళిపోతున్నాను అని చెప్పుంటే సరే నీ ఇష్టం అని చెప్పి నువ్వు వదిలేసుంటే ఆ దారి వేరు. కానీ అలా జరగలేదు, అలా నువ్వు చెయ్యలేదు. కేవలం నువ్వు చేసింది ఒక్కటే, అదేంటి అంటే నేను వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చోవటం అని చెప్పేసేసి అనేసరికి, అంటే ఇప్పుడు నన్నే తప్పు పడుతున్నావు, చివరాఖరికి నేనే తప్పులోకి వచ్చానన్నమాట అని అంటూ ఇక జ్యోత్స్న బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడుదంతా వదిలేసాయి, అయిపోయిందేదో అయిపోయింది, నేను వెళ్ళాను తిరిగి వచ్చేసాను కదా. అంటే తిరిగి రావడం సమస్య కాదు మమ్మీ, తిరిగి వచ్చిన దగ్గర నుంచి దీపే గొప్పది, దీపే మంచిది అంటూ దీపని పొగుడుతున్నావే, అది నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే, అదే నీ మనసు నుంచి తీసే జ్యోత్స్న. ఎందుకంటే దీపను గొప్పదానిగా మేం చూడటం నీకు నచ్చట్లేదు, దీపను ఒక ఉన్నతమైన వ్యక్తి అని మేమనడం నీకు నచ్చట్లేదు. అందుకోసమని చెప్పే నువ్వు ఇదంతా చేసుకుంటూ వస్తున్నావు. కాబట్టి ఇదంతా వదిలేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పి సుమిత్ర, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది. అంటే ఇప్పుడు అందరి దృష్టిలో నేను మాత్రమే చెడ్డదాన్నయ్యాను, నన్ను మాత్రమే అందరూ కలిసి ఒక ఇంటిని గొడవలతో నింపే మనిషిగా చూస్తున్నారు అనుకుంటూ ఉంటే, పారిజాతం వచ్చి, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఆ విషయాన్ని కూడా డౌట్ పడుతూ, అదే వాస్తవం కదా, నిన్ను చూస్తే ఎవరూ కూడా ఈ ఇంటికి వారసురాల్లా ప్రవర్తిస్తున్నావు అనరు. రోడ్డు మీద పోయే అలగా వాళ్ళు కూడా నీకంటే చాలా డిజర్వ్డ్గా ప్రవర్తిస్తారు అని అంటుంది. దాంతో నువ్వు కూడా నన్నే అంటున్నావా అంటుంది జ్యోత్స్న. నిన్ననక ఎవరిననమంటావు, నువ్వు చేసే పనులకి నిన్నే అంటారు, నిన్నే అనాలి కూడా. అసలు నీకు ఆలోచన ఉందా ఏం జరుగుతుంది అని చెప్పి? నీకు తెలుస్తోందా చెప్పు, తెలుస్తోందా? మీ అమ్మ ఇంటికి వచ్చింది, మీ అమ్మని మంచి చేసుకోవాలి అనే ఆలోచన నీకు లేదు. పోనీ అలా చేసుకోవి అని చెప్పిన వాళ్ళ మాట నువ్వు వినవు. ఎంతసేపు దీప 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 అంటూ దీప వెనక పడ్డమే నీకు సరిపోతోంది. అసలు దీప మీద నీకేంటే కక్ష? నాకు తెలిసినంత వరకు కార్తీక్ని పెళ్లి చేసుకుంది కాబట్టి అనేది ఊరికే మా అందరికీ చెప్తున్న రీజన్ తప్ప అసలు కారణం ఇంకేదో ఉంది.
కొంపతీసి దీపే ఇంటి వారసురాలా ఏంటి? ఆ విషయం నీకు తెలిసిందా ఏంటి అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు గ్రాని అని చెప్పని అంటే, నేను మాట్లాడుతుంది కరెక్టే, నీకు అర్థం కావట్లేదేమో అని అంటూ, ఇక నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, నువ్వే నీ తలరాతని నాశనం చేసుకున్నావు, దీనికి ఎవరిని బాధ్యులను చేయకు, అర్థమైందా అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జేంటి అందరూ కలిసి దీపను పొగిడి నెత్తిన పెట్టేసుకుంటున్నారు అని అనుకుంటూ ఇక జ్యోత్స్న ఆలోచనలో పడేసరికి, ఇప్పటికీ కూడా నువ్వు అలానే ఆలోచిస్తున్నావు జ్యోత్స్న అంటుంది పారిజాతం అక్కడే నుంచొని. నువ్వు వెళ్లలేదా ఇంకా అంటే, చూస్తున్నా, ఇంత చెప్పినా నీకు ఏమైనా జ్ఞానోదయం అయ్యిందా లేదా అని చెప్పి. అది అవ్వలేదని చెప్పి అర్థమైపోతోంది. చావు, నువ్వు దీప గురించి ఆలోచిస్తూ అలాగే చచ్చిపో. ఈలోపు మీ తాతయ్యకు నిజం తెలుస్తుంది, మీ అమ్మకు నిజం తెలుస్తుంది. ఆ తరువాత ఇప్పటికే మీ బావ వాళ్ళకి నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదేమో అనే అనుమానం వచ్చిందేమో అని నీకు అనిపిస్తోంది కదా, అదే నిజమని కూడా తేలుతుంది. అప్పుడు ఏడుద్దుగాని అంటూ వెళ్లిపోతుంది. గ్రాని అన్నది నిజమే, నేను అనవసరంగా ఆ విషయాల గురించి ఆలోచిస్తూ అసలు నేను ఇంటి వారసురాల్ని అనే విషయాన్నే మర్చిపోయాను అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది జ్యోత్స్న. అందరూ కలిసి కూర్చుని భోంచేస్తూ ఉంటే జ్యోత్స్న మాత్రం అలా చూస్తూ ఉంటుంది. ఎందుకని? భోజనం చెయ్యాలనిపించట్లేదా? తినాలని అనుకోవట్లేదా అని అనేసరికి, తినాలని ఎందుకు అనుకోవట్లేదు తాత, కానీ నాకు మింగుడు పడట్లేదంటే ఎందుకు? మీ అమ్మ ఇంటికి తిరిగొచ్చేసిందనా? అలా ఇంకా కొన్నాళ్ళు మీ అమ్మ కనపడకుండా ఉంటే ఆఫీస్కి సంబంధించినటువంటి విషయాల గురించి మేం పట్టించుకోకుండా కామ్గా ఉండేవాళ్ళం కదా అని అంటే, అదేంటి తాత అలా అంటావంటే, అవును మరి, అందుకోసమే కదా మీ అమ్మ వెళ్లిపోతున్నా నువ్వేం మాట్లాడకుండా కూర్చున్నది అని అనగానే ఇక జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, వీళ్ళకి విషయం ఎలా అర్థమైంది అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే శివనారాయణ ఒకటే చెప్తాడు. చూడు జ్యోత్స్న, మనసుని మార్చుకునే ప్రయత్నం చేస్తే బావుంటుంది, కాదు కూడదు అని చెప్పి ఇలాగే ఉంటే అనవసరంగా మొత్తానికి చెడతావు అని చెప్పని అంటూ ఇక అందరూ భోజనాలు చేసిన తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరిపోతారు. దీపా కార్తీక్ని కూడా ఇంటికి వెళ్ళమంటాడు శివనారాయణ. మీరు వెళ్లిన తర్వాత సాయంత్రం మేము వస్తాం, మాకు కొంచెం పనుంది అని చెప్పని అంటాడు. ఏంటి తాత పని అంటే, నువ్వు మాత్రమే మాకు సర్ప్రైజులు ఇస్తావా, మేము నీకు సర్ప్రైజులు ఇవ్వొద్దా ఏంటి అంటూ, వెళ్ళండి మీరిప్పుడే వెళ్ళిపోండి అని చెప్పి పంపిస్తాడు. అలా శివనారాయణ అనేసరికి, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసావు తాత అని చెప్పని అంటాడు ఇక కార్తీక్. ఏదో ప్లాన్ చేశాను, నువ్వు వెళ్ళరా అని చెప్పి పంపించేస్తాడు. ఇక సుమిత్ర, మావయ్య గారు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు అని అంటే, ఏమీ లేదమ్మా, వాడికి పెళ్లి అనే ముచ్చట ఒక రకంగా బలవంతంగా మన అందరి చేత చెయ్యాల్సిందే అని చెప్పి చేయించుకున్నాడు. కనీసం వాళ్ళిద్దరికీ తొలి రాత్రి ఏర్పాటు చేస్తే మనకు ఏ పాపం చుట్టుకోకుండా ఉంటుంది అనిపిస్తోంది అంటే, మంచి ఆలోచన చేశారు అంటే, ఏంటి తాత ఇది, నీ ఇంటికి రావాల్సినటువంటి అల్లుడు వేరే ఇంటికి వెళ్ళాడు అని చెప్పి నీకేమాత్రం బాధ లేదు సరికదా, ఇప్పుడు వాళ్ళిద్దరికి తొలి రాత్రి ఏర్పాటు చేస్తావా అని అంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, ఇది నీకు సంబంధం లేని విషయం కాబట్టి నువ్వు ఈ విషయాల్లో కలగజేసుకోకుండా ఉండడం చాలా మంచిది అని అంటాడు ఇక శివనారాయణ. ఎందుకు సంబంధం లేదు తాత, బావ నాకు భర్త కావలసిన వాడు అని అంటే, ఆల్రెడీ వేరే వాళ్లకు భర్త అయిపోయాడు కదా, ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించాల్సిందేముంది, అయిపోయిందేదో అయిపోయింది. ఇక కార్తీక్ వేరే వాళ్లకు భర్త, మరి అటువంటప్పుడు ఇక నువ్వు ఆలోచించడం కూడా అనవసరం అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక సుమిత్ర, సాయంత్రానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తాను మామయ్య గారు అంటుంది. నేను అనుకోవటం ఆ ఏర్పాట్లేవో ఇక్కడే చేస్తే మంచిదేమోనని అని అంటాడు. మంచి ఆలోచన మామయ్య గారు, ఖచ్చితంగా ఇక్కడే చేద్దాం, సాయంత్రం వాళ్ళిద్దరిని తీసుకుని వదిన్ని అన్నయ్య గారిని ఇక్కడికి రమ్మందాం అని అంటుంది. సరే, వెరీ గుడ్, మంచి ఆలోచన అని చెప్పి పారిజాతం, కోడలికి ఆ విషయంలో హెల్ప్ మాత్రమే చెయ్యి, అర్థమైందా, చెడగొట్టే ప్రయత్నాలు గాని నాశనం చేసే ఆలోచనలు గాని చేశావంటే ఈసారి నువ్వు రోడ్డు మీద ఉంటావు, జాగ్రత్త అంటాడు శివనారాయణ. అలాగేనండి, హెల్ప్ మాత్రమే చేస్తాను అంటూ, నా మనవరాలకి చేయాల్సినవి ఎవరికో చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జ్యోత్స్న అని చెప్పని అనుకుంటూ ఇక సుమిత్ర, ఏం చేద్దాం అంటే, అత్తయ్య గారు స్వీట్లు పువ్వులు పళ్ళు అన్నీ కూడా రాస్తాను, వాటన్నిటినీ జాగ్రత్తగా తెప్పించండి అని అంటే, ఎవరున్నారు తెప్పించడానికి, కార్తీక్నే పిలవాలి అంటే, కార్తీక్ మాత్రమే మన ఇంట్లో పనిచేస్తున్నాడా అని అనగానే, ఓహో వాణ్ణి పిలిచి పంపిస్తానులే అంటూ వేరే పని వాణ్ణి పిలిచి ఇక పంపిస్తుంది పారిజాతం. అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత, గ్రాని వాటిట్లో మత్తు మందు కలుపు అని అంటే, వద్దే బాబు, నేను అలాంటిదేదో చేస్తానని ఆలోచించే
మీ తాత చాలా తెలివిగా ఇదంతా నాకు అప్పచెప్పాడు. కాబట్టి నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేయకే తల్లి అని చెప్పని అంటుంది. ఇక అలా అనేసరికి అంటే ఏంటి, ఇప్పుడు నాకు నువ్వు హెల్ప్ చేయవా అని అడుగుతుంది. నేను చెయ్యనుగాక చెయ్యను, నిన్ను కూడా ఏమీ తప్పు చేయనివ్వను అని చెప్పని మాట్లాడి పారిజాతం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందరూ ఒక్కటైపోయారు. చివరాఖరికి నేను మాత్రమే వేరైపోయాను అని చెప్పి అనుకుంటూ ఇక జ్యోత్స్న పక్కకు కదులుతుంది. అలా వెళ్ళినటువంటి జ్యోత్స్న మనసు ఎంతసేపటికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఏదో ఒకటి చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తప్ప ఇక్కడ కార్యక్రమాన్ని చక్కగా సాగనిద్దామని మాత్రం అనుకోదు. ఇక జ్యోత్స్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తొలి రాత్రి అనేది ఇక్కడ జరగకూడదు అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసేస్తుంది సుమిత్ర. తెప్పించినటువంటివన్నీ సుమిత్ర చేతికి అప్పచెప్తుంది పారిజాతం. ఇక అంతా కూడా అలంకరించి గదిని నీట్గా రెడీ చేసిన తర్వాత, మావయ్య గారు మొత్తం అంతా రెడీ చేసి పెట్టాను, ఇక కాంచన వదిన్ని అన్నయ్య గారిని పిల్లల్ని తీసుకుని రమ్మని చెప్పండి అని చెప్పని అంటుంది. సరేనమ్మా అంటూ ఉండగా ఒక్కసారి మీరు చూస్తే అని అంటుంది. అలాగే అంటూ శివనారాయణ దశరథ్ ఇద్దరు కూడా గదిలోకి వస్తారు. వెనకాలే పారిజాతం జ్యోత్స్న కూడా వస్తారు. గది చాలా బాగా అలంకరించావు మమ్మీ, నాకు పెళ్ళైనా కూడా ఇంత బాగా చేసేదానివి కాదేమో, అంటే ప్రతి దాంట్లోనూ పుల్లవిరువుగా మాట్లాడటం మానేసుకుంటే మంచిది జ్యోత్స్న, ఇక్కడి నుంచి నిన్ను కరెక్ట్ చేయటమే నాకు పనిగా పెట్టుకున్నాను అని చెప్పని అనేసరికి సైలెంట్ అయిపోతుంది. ఇక శివనారాయణ చాలా బాగా అలంకరించావమ్మా, ఒక్కదానివే మొత్తం అంతా కూడా, అంటే ఒక్కదాన్నే ఏం కాదు మావయ్య గారు, అత్తయ్య గారు సహాయం చేశారు. అంటే అవునండి, సుమిత్ర ఒక్కతే ఎక్కడ ఇబ్బంది పడుతుందని నేను కూడా సాయం చేశాను అని అంటుంది. అనేసరికి గ్రాని నువ్వు దగ్గరుండి మరి దాన్ని తొలి రాత్రి ఏర్పాట్లు చేశావన్నమాట, అంటే నోరు మూసుకుని ఉండవే అని చెప్పి తిడుతుంది. ఇక శివనారాయణ వెంటనే కాంచనకు ఫోన్ చేస్తాడు. అమ్మ కాంచన, మీ వదిన మాట్లాడుతుందట అని చెప్పని అంటే, సరే ఇవ్వండి నాన్న అని చెప్పని అంటుంది. శ్రీధర్ కూడా అక్కడే ఉంటాడు. ఇక సుమిత్ర కాంచన్ తోటి, వదిన పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తావా అని అంటుంది. దేనికి వదిన అంటే, పనుంది, వాళ్ళిద్దరిని తీసుకుని రా, ఆ అనసూయ గారిని ఇంకా శౌర్యాన్ని అక్కడే ఉంచు అని చెప్పేసేసి అంటే, సరే వదిన అని చెప్పి కార్తీక్ని దీపని తీసుకుని ఇటు కాంచన ఇంకా శ్రీధర్ ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఏదో తేడా కొడుతుంది నాకు అని చెప్పని అంటాడు కార్తీక్. తేడా లేదు గీడా లేదు, నోరు మూసుకుని లోపలికి రారా అని చెప్పంటాడు దశరథ్. ఇక కార్తీక్ దీపం తీసుకుని లోపలికి వస్తాడు. అలా అందరూ కూడా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ పురోహితుడిని చూసి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. పురోహితుడు ఆల్రెడీ పెట్టిన ముహూర్తమే, కాకపోతే టయానికి లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇక నన్ను ఉండమని చెప్పి శివనారాయణ గారు అన్నారని నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పని అంటూ ఇక మంత్రోచ్చారణలు అవి చేస్తూ వాళ్ళిద్దరినీ రెడీ అయి రమ్మనండి అని చెప్పని అంటాడు. వెంటనే సుమిత్ర ఇద్దరికి పట్టుబట్టలు ఇస్తుంది. అవి తీసుకుని వెళ్ళి రెడీ అయి వస్తారు. ఇక పంతులు గారు ముహూర్తానికి ఇంకొక 10 నిమిషాలే ఉంది, వాళ్ళిద్దరినీ కూడా లోపలికి పంపిద్దాం అని అంటారు. అన్న తర్వాత ఇక ఒక్కసారిగా అందరూ కూడా చాలా అంటే సంతోషంగా ఉంటారు. ఒక్క జ్యోత్స్న తప్ప. పారిజాతం లేని సంతోషాన్ని నటిస్తూ నిలబడి ఉంటుంది. ఇక అలా మొత్తం మీద ఇద్దరిని కలిపి లోపలికి పంపిస్తూ ఉంటే జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి కూర్చుంటారు. చాలా మాటలే మాట్లాడుకుంటారు. ఇక బయట వీళ్ల సందడి మామూలుగా ఉండదు. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉంటే అంతకంటే నాకేం కావాలి, జ్యోత్స్న కూడా ఒక ఇంటిదైపోతే ఇక నాకు వేరే బాధేమీ లేదు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక ఈ జన్మకు నా పెళ్లి గురించి మర్చిపోతాత, ఇక నా పెళ్లి జరగడం అనేది జరగదులే అని చెప్పని అంటుంది ఇక జ్యోత్స్న. ఆ మాటలతో ఎందుకే అలాంటి అపశకునపు మాటలు మాట్లాడతావు, మీ తాతయ్య నీ గురించి ఎంతో ఆలోచించి నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పని అంటూ ఉంటే నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడతావు అని చెప్పి పారిజాతం విసుక్కుంటుంది. ఏమీ లేదులే గ్రాని, నా బ్రతుకేంటో నాకు అర్థమవుతోంది, ఇక్కడ జరుగుతుందేంటో నాకు తెలుస్తోంది అంటూ ఇక సైలెంట్ అయిపోతుంది జ్యోత్స్న. ఇక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. తర్వాత రోజు ఉదయాన్నే దీప ఇంకా కార్తీక్ వెళ్ళిపోతానంటే, ఏమీ కాదు 3 రాత్రులు ఇక్కడే ఉండాలి అని చెప్పానంటాడు శివనారాయణ. నాన్న చెప్పారు కదా, అలాగే చేయరా కార్తీక్ అని చెప్పనంటుంది కాంచన. ఇక 3 రాత్రులు అక్కడ అయిపోయిన తర్వాత ఇద్దరినీ కూడా ఇంటికి పంపిస్తారు. ఇక దీప ఇంకా కార్తీక్ ఇద్దరు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూనే ఉంటారు. ఇలా గడవగా మొత్తానికి దీప ప్రెగ్నెంట్ అవుతుంది. దీప ప్రెగ్నెంట్ అయిందని చెప్పి తెలిసేసరికి ఒక్కసారిగా ఇక చాలా షాక్ అయిపోతుంది జ్యోత్స్న.
బావ మొత్తానికి ఎప్పుడెప్పుడు దీపం తన జీవితంలోకి ఆహ్వానిద్దామా అని ఎదురు చూసినట్టున్నాడు. అందుకోసమే అంత తొందరగా దీప తల్లి కాబోతోంది అనుకుంటూ ఉంటే శౌర్య వచ్చి, మా అమ్మ నాకిచ్చిన మాట నిలబెట్టుకుంది, నాకు ఒక చెల్లినిస్తానంది, ఇదిగో నా చెల్లి బొమ్మని కూడా నాకిచ్చింది అని చెప్పని అంటే, ఓహో ఇదంతా ఎప్పుడు జరిగిందో అని అనేసరికి, ఎప్పుడో జరిగింది అంటూ చెప్పేసరికి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు బావ. మొత్తానికి మనమేదో బావ వాళ్ళ గురించి ఆలోచించి ఇదంతా చేసామనుకుంటే ఆల్రెడీ వాళ్ళు ప్లానింగ్లో ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా చేశారనమాట అంటుంది జ్యోత్స్న. ఇక నువ్వు నోరు మూసుకుంటావా అని చెప్పి ఈ పారిజాతం అంటుంది. ఎక్కడికక్కడ పారిజాతం తనని మాత్రమే ఖండిస్తూ ఉండటాన్ని తట్టుకోలేకపోతుంది జ్యోత్స్న. ఇక ఈలోపు సుమిత్ర అయితే జ్యోత్స్న ఆలోచన విధానాన్ని పసిగట్టి, చూడు జ్యోత్స్న, నేను ఒక మాట చెప్తున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం దీప జోలికి వెళ్ళకు అని అంటే, ఏమమ్మీ నీకెందుకు భయం వేస్తోంది అంటే, నాకెందుకో దీప గర్భిణి అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. దీప గర్భవతి అని చెప్పి తెలిసిన తర్వాత నువ్వేదో చెయ్యబోతున్నావు అనిపిస్తోంది అంటే, చాలా బాగా పసిగట్టావు మమ్మీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గర్భాన్ని నేను ఉండనివ్వను అని అంటుంది. నాతోనే ఈ మాట అంత ధైర్యంగా చెప్తున్నావా అంటే, చెప్తున్నాను కదా మమ్మీ, ఉండనివ్వనుగాక ఉండనివ్వను. బావని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆ పెళ్లి జరగనివ్వలేదు. బావకి నేను ఒక బిడ్డను కనివ్వాలి అనుకున్నాను, అది జరగనివ్వలేదు. అవన్నీ కూడా నా కళ్ల ముందు వేరే వాళ్ళు పొందుతుంటే నేనెలా ఊరుకోగలను మమ్మీ, నేనెలా సహించగలను అని చెప్పని అంటూ జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇదేమీ చెయ్యదులే, ఉన్నమాట నాకు చెప్పేసింది కాబట్టి నేను తిడతానని చెప్పి సైలెంట్గా ఉంటుందిలే అని చెప్పని అనుకుంటుంది. కానీ జ్యోత్స్న అన్నంత పని చేస్తుంది. టాబ్లెట్స్ తీసుకొచ్చి దీప వంట చేస్తున్నప్పుడు అందరూ తినేశాక దీప టిఫిన్ చేస్తూ ఉండగా, ఆ టిఫిన్ చేసిన తర్వాత దీప పాలు తాగుతుంది కాబట్టి ఆ పాలల్లో కలిపే ప్రయత్నం చేస్తుంది. అది సుమిత్ర గమనించి గబగబా జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి, బయటికి రా అని చెప్పి వంటగదిలోంచి బయటకు తీసుకొచ్చి చెంప చెళ్ళు మనిపిస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అంటే, వదిలి మమ్మీ, నేను చేయాలనుకుంది నన్ను చేయనివ్వు అని చెప్పానంటే, నోరు మూసుకో, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు దీప విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి చెప్పాను కదా, ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి తిట్టేసరికి, నేను దీపని అసలు భూమి మీదే ఉంచకూడదు అనుకుంటున్నాను మమ్మీ అని చెప్పని అనగానే, ఏంటి భూమి మీదే ఉంచకూడదు అనుకుంటున్నావా, ఎంత ధైర్యమే నీకు, ఎంత ధైర్యంగా ఈ మాట నాకు చెప్తున్నావు నువ్వు అని చెప్పని అంటుంది. అవును మమ్మీ, ధైర్యంగానే చెప్తాను, నేనేం తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి బావే నాకు మొగుడు అంటూ మీరే చెప్పి నా మనసు నిండా నింపేశారు. ఇప్పుడు చివరాఖరికి వచ్చేసరికి దీపకు అన్ని దగ్గరుండి చేసి దీపను బావకి పెళ్ళాన్ని చేశారు. ఇప్పుడు బావ బిడ్డకి దీపను తల్లిని చేస్తున్నారు. నేనేమో వెర్రిదాన్లా పిచ్చిదాన్లా మీ మొక్కలు చూస్తూ కూర్చోవాలి అని చెప్పని అనేసరికి, ఇక సుమిత్ర అయితే జ్యోత్స్నని పిచ్చి తిట్లు తిట్టి నోరు మూసుకుని పక్కకు వెళ్ళు అని చెప్పని అంటూ ఉంటే, ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది జ్యోత్స్న. ఇదంతా తెలుసుకున్న శివనారాయణ ఇక దీప కార్తీక్ ని ఇంటికి రానివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిక్కడికి రాకుండా ఉండడమే మంచిది అని ఆలోచన చేస్తాడు. అలా చేసినటువంటి శివనారాయణ ఇక జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి ఆ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేయి అని చెప్పని అంటాడు. ఎందుకు తాత అని అంటే, నీ ఆలోచన కరెక్ట్ గా లేదు. కార్తీక్ వచ్చినంత కాలం దీప వస్తూనే ఉంటుంది. దీప వస్తే దీప కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం ఇక్కడ పొంచి ఉంది. కాబట్టి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయి, చేస్తావా లేదా అని చెప్పి గట్టిగా అనేసరికి, చేస్తాను తాత అని చెప్పి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తుంది జ్యోత్స్న. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.